అందరికీ నమస్తే అండి. రాజకీయాలకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా కొంతమంది కార్యకర్తలకు, కొంతమంది నాయకులకు అధికార మదం నెత్తికెక్కుతుంది. అధికార అహం తలకెక్కుతుంది. అది వాళ్ళకు దిగకపోతే ప్రజలు దించేస్తారు. ఒక ఫక్తు 2 ఉదాహరణలు చెప్తా. నిన్న హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధ్వంసం చేశారు. వైసీపీ ఆఫీస్కి వెళ్ళి విధ్వంసం సృష్టించారు. అద్దాలు పగలగొట్టారు, ఫర్నిచర్ పగలగొట్టారు, అక్కడ ఉన్న స్టాఫ్ని ఇద్దరిని కొట్టారంట, నానా రచ్చ చేశారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే, వైసీపీ అధికారంలో ఉంటే, అదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. 2021లో అక్టోబర్ నెలలో 18, 19, 20 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు కూడా అదే. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది దాడికి వెళ్ళారు. అది వాళ్ళ అధికార మదం, అది వాళ్ళ అధికార అహం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కసి రావడంలో కీలక పాత్ర పోషించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొయ్య తాను తీసుకోవడంలో మొదటి పోటు వేసింది. మొదటి పోటు ప్రజావేదిక కూల్చివేత వేసిందిలే, అఫ్కోర్స్ బలమైన పోటు వేసింది. వైసీపీ వాళ్ళు తమను తాము గోతిలో పాతి పెట్టుకోవడానికి 2019 నుంచి గొయ్యిలో గుణపంతో పోట్లు వేస్తూనే ఉన్నారు. ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి అనేది ఒక పెద్ద పోటు అనుకోవచ్చు. సో ఆ తర్వాత టీడీపీ శ్రేణుల్లో కసి వచ్చింది, గట్టిగా ఫైట్ చేశారు. ఒంగోలులో మహానాడు సక్సెస్ చేశారు. తర్వాత ఇంక తిరుగులేదు. యోగలం సక్సెస్ అయింది, దాంతో ఇంక తిరుగులేదు. సో అప్పుడు వైసీపీ అధికార అహం, అధికార మదం కళ్ళు నెత్తికెక్కి రాజ్యాంగబద్ధమైన దేశంలో, ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో ఇలా ఒక పార్టీ ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళడం కరెక్ట్ కాదు, ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఇంగితాన్ని మర్చిపోయి వైసీపీ శ్రేణులు అలా చేశారు. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైసీపీ వాళ్ళు అలాగే దాడులు చేశారు. అది టీడీపీ వాళ్ళు అధికార మదం అని వైసీపీ వాళ్ళు అన్నారు. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళది అధికార మదం కాదా? హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ ఆఫీస్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోనీ వాళ్ళు విమర్శించారు అనుకుందాం, లోకల్లో మీకు రాజకీయాలు నచ్చలే అనుకుందాం, కేసులు పెడుతున్నారుగా ఆల్రెడీ, పోలీసులను వాడుకుంటున్నారుగా, వ్యవస్థలను వాడుకుంటున్నారుగా. బాలకృష్ణ గారు ఏమైనా చెప్పారేంటి దాడి చేయండి అని? లేదా బాలకృష్ణ గారి పిఏ గారు ఏమైనా చెప్పారా మీరు వెళ్ళి దాడి చేయండి అని? ఇక్కడ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఒకవేళ వైసీపీ వాళ్ళు, హిందూపురం నియోజకవర్గం వైసీపీ వాళ్ళు శృతి మించితే, హద్దు దాటితే వాళ్ళకు మరో రకంగా శిక్షించే అవకాశం ఉంటుంది. కానీ ఆఫీస్కి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. అంటే దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే రీజన్ ఏంటంటే, ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జి దీపిక గారి భర్త వేణు గారు ఈ మధ్య కొన్ని రోజుల కిందట బాలకృష్ణ గారి మీద, ఆ హిందూపురం ఎమ్మెల్యే అగ్ర నటుడు బాలకృష్ణ గారి మీద కొన్ని వైరల్ కామెంట్స్ చేశారు. కొన్ని దశాబ్దాలుగా హిందూపురం నియోజకవర్గ ప్రజలు బానిసలుగా బతుకుతున్నారు, ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వ్యక్తి కాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు అనేటట్టు కొన్ని కామెంట్స్ చేశారు. అది నిజానికి ఆ కామెంట్స్ కరెక్ట్ కాదు. అక్కడ హిందూపురం ప్రజా తీర్పును వాళ్ళు కించపరిచినట్టు, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఇస్తున్న తీర్పులను వాళ్ళు తప్పుపట్టినట్టు. సో దీనికి మరో రకంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులు చేయాలి లేదా ఆఫీసులు పగలగొట్టాలి అంటే ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఏ రాజకీయ పార్టీ ఆఫీసులు ఉండవు, అవునా కదా? ఏ నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ ఆఫీసులు కూడా ఉండవు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు యువతల పార్టీ వాళ్ళు పగలగొడతారు, వీళ్ళ అధికారంలోకి వచ్చాక వాళ్ళ పార్టీ ఆఫీసులు పగలగొడతారు. సో ఇది బాలకృష్ణ గారు అయితే నాకు తెలిసి ఇలా చెప్పరు. బాలకృష్ణ గారు చాలా సంయమనంగా ఉంటారు. దాడులు చేయండి అని ఆయన ఉసుగొల్పే రకం అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఆయన కొంత అంటే శాంతంగా రాజకీయాలు చేసుకునే టైపు. ఎందుకంటే బాలకృష్ణ గారికి హిందూపురంలో తిరుగులేదు. ఎన్నిసార్లు పోటీ చేసినా ఆయనే గెలుస్తాడు. హిందూపురంలో టీడీపీకి తిరుగులేదు. ఎవరు పోటీ చేసినా గెలుస్తారు. అందులో బాలకృష్ణ గారు అక్కడ పాతుకుపోయారు. సో మేబీ ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద కొంతపాటి ఆరోపణలు, విమర్శలు వస్తే రావచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి రాజకీయంగా కొన్ని విధానాలు ఉంటాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకొన్ని ఆయుధాలు ఉంటాయి. అవి వాడుకోవాలి తప్ప అనైతికంగా ఇలా
దాడులకు వెళ్తే మాత్రం అది కరెక్ట్ కాదు. మేబీ దీనివలన టీడీపీకి కూడా తలవంపులే తప్పవు. వైసీపీ వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు కూడా చేస్తే ఇంక వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంటుంది? సో అందుకే నేను అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే దాడులు చేస్తారు. ఇదే ప్రతిపక్షంలో ఉంటే వెళ్ళి దాడులు చేయగలరా పార్టీ ఆఫీసుల మీద? చేయలేరు కదా. ఎందుకంటే అప్పుడు భయం కాస్త అధికారంలోకి వచ్చాక మదంగా మారిపోతాయి, అహంగా మారిపోతాయి. సో ఇది ప్రజలే దించుతారనమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద ఒక యాడ్ వస్తుంది, చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వీళ్ళు తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ ఎవరూ చేయరు. ఆర్గానిక్ వేలో రైతులు పండించిన ఉత్పత్తులను తీసుకొని సీడ్స్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, రకరకాల ప్రోడక్ట్స్ తీసుకొని ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, సీడ్స్తోనూ రకరకాల లడ్డూలు ఉంటాయి. హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడతారు దానిలో. అలాగే మిల్లెట్స్తో చేసే హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే కొన్ని పౌడర్స్ ఉంటాయి. మీరు పిల్లలకి బూస్ట్, బార్న్విటా, హార్లిక్స్, పిడియాష్యూర్ ఇచ్చే కంటే, కార్పొరేట్ అవేవో ఇచ్చే కంటే వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు. చక్కగా ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి. పాలల్లో 1 టీ స్పూన్ కలిపి ప్రోటీన్ పౌడర్. అంటే ప్రోటీన్ పౌడర్లో బాదం, జీడిపప్పు, మఖానా ఈ 3 కలుపుతారు, ఇంకేం ఉండదు. లేదా ఏబీసీ పౌడర్ ఇవ్వండి. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 మిక్సింగ్ చేసి పౌడర్ చేస్తారు. ఇది పాలల్లో కలిపి ఇవ్వండి, అద్భుతమైన ప్రయోజనాలు. లేదా ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ ఉంది, అది కూడా ఏబీసీ పౌడర్, అదైనా ఇవ్వచ్చు. పెద్దోళ్ళు మొరింగా పౌడరు, జామాకు పౌడరు, లేదా వీట్ స్ప్రౌట్స్ పౌడరు నీళ్ళలో వేసుకొని తాగొచ్చు. ఇలా వీళ్ళ దగ్గర భిన్నమైన కారపొళ్ళు ఉంటాయి. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. మీకు ఏం కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. 9997839994 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలంటే అది వాళ్ళు ఇస్తారు. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ ఫ్రీ. వీళ్ళ దగ్గర పికిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, పొళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ.